అందరికీ నమస్కారం. నేను డాక్టర్ గీత, పిహెచ్సి బోధులబండ మెడికల్ ఆఫీసర్. ఈరోజు మన బోధులబండ పిహెచ్సిలో స్పెషలిస్ట్ క్యాంప్, మెగా హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపులో మనకి 6 రకాల విభాగాలకు చెందిన స్పెషలిస్ట్ డాక్టర్స్ రావడం జరిగింది. గైనకాలజిస్ట్, పీడియాట్రిషియన్, ఆర్థోపెడిక్స్, డెంటల్, జనరల్ ఫిజిషియన్, ఇంకా ఆఫ్థల్మాలజిస్ట్ వచ్చారు. ఈ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామాల్లో మారుమూల ఉన్న గ్రామాల్లో కూడా మన స్పెషలిస్ట్ సేవలు అందించాలనే ఉద్దేశంతో మనకి ఈ క్యాంప్ అనేది నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా మనకి ఇప్పటి వరకు మధ్యాహ్నం వరకు 160 మెంబర్స్ రావడం జరిగింది. 160 మంది పేషెంట్స్ వచ్చి క్యాంప్ ద్వారా సేవలు తీసుకోవడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మనకి ఏంటంటే గైనిక్ కి సంబంధించినవి, పీడియాట్రిషియన్ అండ్ ఆఫ్థల్మాలజీ. మెయిన్ గా మనకి ఆఫ్థల్మాలజీ, క్యాట్రాక్ట్ కేసెస్ కానీ శుక్లాలు అంటారు కదా, ఆ కేసెస్ అనేవి ఎక్కువ రావడం జరిగింది. వాటిని మనం ఐడెంటిఫై చేసాము. ఐడెంటిఫై చేసిన కేసెస్ అన్నిటిని కూడా మనము మన గవర్నమెంట్ హాస్పిటల్ ఖమ్మంకి రిఫర్ చేయడం జరుగుతుంది. వాటికి సరైన టైంలో సర్జరీస్ చేయడం కూడా జరుగుతుంది ఆ డాక్టర్ గారు. అలాగే మనకి ఆర్థోపెడిక్స్ కూడా వచ్చారు. మనకి ఆర్థోపెడిక్స్ అనేవి డాక్టర్ గారు చూడడం జరిగింది. దాంతో పాటు వాళ్ళకి ఇంకా ఏమన్నా సేవలు కానీ ఇంకేదైనా అవసరం ఉంటే వాళ్ళని కూడా రిఫర్ చేయడం జరిగింది. మెయిన్ గా మనకి పీడియాట్రిక్ డాక్టర్ గారు వచ్చారు. పీడియాట్రిక్ డాక్టర్ గారు కూడా అందరినీ చూశారు. పిల్లలకి కొంతమంది పిల్లలు కొంత బరువు తక్కువ ఉండడము, కొంత ఇదిగా ఉండడం అన్ని చూసి వాళ్ళకి కావాల్సిన మందులు అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే మనకి ఇక్కడ ఎన్సిడి క్లినిక్, మెయిన్ గా ఎన్సిడి అంటే మనకి బీపీ, షుగర్ కానీ ఇంకేదన్నా అనారోగ్యం, అసంక్రమిత వ్యాధులకి కావాల్సినవన్నీ కూడా మనం ఇక్కడ టెస్టులు చేశాము. దానికి సంబంధించి ఎన్సిడి కేసులు కూడా మనకి 60 నుంచి 70 కేసుల వరకు రావడం జరిగింది. ఎవరైతే బీపీ కంట్రోల్ లేకుండా, షుగర్ కంట్రోల్ లేకుండా ఇంకా ఇతర బాధలు ఉన్న వాళ్ళు కూడా వచ్చి వాళ్ళు సేవలను తీసుకోవడం కూడా జరిగింది. వాళ్ళకి మనకి జనరల్ ఫిజిషియన్ వాళ్ళ సేవలు అందించారు. ఈ హెల్త్ క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మారుమూల గ్రామాల్లో ప్రతి ఒక్కరికి కూడా స్పెషలిస్ట్ సేవలు అందించడం అనేది దీని క్యాంప్ యొక్క ముఖ్య ఉద్దేశము. దీనికి మన ప్రజలు కూడా దీన్ని మంచిగా స్వాగతించారు. అలాగే ఎక్కువ మంది కూడా పార్టిసిపేట్ చేసి దీన్ని గ్రాండ్ సక్సెస్ చేశారు. అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.